ఎక్స్టెన్షన్లు అసలు ఎందుకు డిలే అవుతున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ వర్సెస్ కన్సల్టెంట్. మీరు ఇక్కడ ఈ రెండు డివైడ్ చేసుకోండి. కంపెనీ ఒక గూగుల్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. గూగుల్లో మీరు పని చేస్తున్నారు, ఓకే, మీరు ఎక్స్టెన్షన్ అప్లై చేశారు. గూగుల్కి ఒక పెద్ద లా ఫామ్ అనేది ఉంటుంది, ఎందుకంటే పెద్ద కంపెనీ కదా, ఆబ్వియస్లీ వాళ్ళకి దగ్గర పెద్ద లా ఫామ్ అనేది ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఒక ఆర్ఎఫ్ఈ వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్ క్లయింట్ లొకేషన్ ఎక్కడ అని వాళ్ళకి డౌట్ వచ్చింది యుఎస్ వాళ్ళకి, ఓకే, వాళ్ళు ఆర్ఎఫ్ఈ పంపించారు. వాళ్ళు విత్ ఇన్ 2 or 3 days రిప్లై చేస్తారు. ఎందుకు అంటే ఆ కంపెనీలో ఆ పర్టికులర్ పర్సన్ అనేది వాళ్ళకి నీడ్ కాబట్టి ఎప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకి H1 కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రాగానే ఇతనితో పని స్టార్ట్ చేయించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు డిలే చేయరు. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్ ఒక కన్సల్టెంట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎఫ్ఈ పడింది, ఇన్ హౌస్ ప్రాజెక్ట్ అని చెప్పి మీరు ఎక్స్టెన్షన్ అప్లై చేశారు. ఆ ఆర్ఎఫ్ఈకి రిప్లై ఇవ్వాలి. అయితే మీకు తెలుస్తుందా ఆర్ఎఫ్ఈ వచ్చింది? తెలీదు. మీరు వెయిట్ చేస్తూనే ఉంటారు. మీకు ఎప్పటికో కానీ ఆ క్లయింట్, లేకపోతే ఒకవేళ క్లయింట్ ఉంటే క్లయింట్, లేదు అంటే ఆ కన్సల్టెంట్ ఆర్ఎఫ్ఈ పడింది అని చెప్పే వరకు తెలియదు. ఎందుకంటే జనరల్గా ఆర్ఎఫ్ఈ ఎవరికి పంపిస్తారు? కంపెనీకో, లాయర్కో, మన అటార్నీకో పంపిస్తారు కదా, మీకు తెలియదు కదా. మీ దగ్గర ఆ రిసిప్ట్ నెంబర్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ మీరు ఎక్స్టెన్షన్ అప్లై చేసిన తర్వాత మీకు రిసిప్ట్ నెంబర్ వచ్చింది. ఆ రిసిప్ట్ నెంబర్ తోటి USCIS లో మీరు ట్రాక్ చేసుకోవచ్చు. అలా మీరు ట్రాక్ చేసుకుని అసలు మీ అప్లికేషన్ ఏం జరుగుతుంది అంటే ఇది కేవలం కన్సల్టెంట్ల దగ్గర అప్లై చేసేటువంటి వాళ్ళు మాత్రం. మీకు కొంతమందికి క్లయింట్లు ఉంటాయి, జాబులు ఉంటాయి, పర్ఫెక్ట్ గా లీగల్ గా అన్ని ఉంటాయి, అయినా డిలే అవుతుంటది.